హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనం నిఫ్టీని డే టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. నిఫ్టీని డే టైం ఫ్రేమ్లో చూడడం ఇంపార్టెంట్ అండి. నిఫ్టీననే కాదు, మీరు ఏదైనా ఒక స్టాకు లేదా ఏదైనా ఒక ఇండెక్స్లో రేపటి కోసము ట్రేడ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది డే టైం ఫ్రేమ్లో చూడాల్సి ఉంటుందండి. డే టైం ఫ్రేమ్లో చూడడం వల్ల మనకు ఏదైతే మనము స్టాక్ అవ్వచ్చు లేదా ఇండెక్స్ అవ్వచ్చు, అది అప్ ట్రెండ్లో వెళ్తుందా లేదా డౌన్ ట్రెండ్లో ఉందా లేదా సైడ్ వేస్లో ఉందా అనేసి ఒక ఐడియా అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నిఫ్టీని డే టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించాలంటే ఫస్ట్ అండి ఖచ్చితంగా సబ్జెక్టు మీద అవగాహన ఉండాలా. రెండోది ఓపిక అనేది ఉండాలి. ఆ ఓపిక అనేది ఖచ్చితంగా ఈ వీడియో చూడడానికి కూడా మీకు ఓపిక ఉండాలి. ఎందుకంటే లాంగ్ వీడియో చేస్తున్నాను, కంప్లీట్గా డైలీ ఏం చేస్తున్నామంటే షార్ట్ వీడియో చేస్తున్నాం, అంటే 5 మినిట్స్ 10 మినిట్స్లోనే, ఎందుకంటే ఎక్కువసేపు చూడరు కాబట్టి. సో ఖచ్చితంగా సబ్జెక్ట్ అయితే స్కిప్ అయిపోతుంటుంది. సో ఈసారి ఏమైనా కానీ వీడియో అనేది కంప్లీట్ లెంత్తోనే చేస్తానండి. ఖచ్చితంగా 10 మంది చూసినా, 20 మంది చూసినా, 50 మంది చూసినా ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తారో వాళ్ళకు సబ్జెక్ట్ అనేది చాలా అంటే చాలా రీచ్ అవుతుంది. సో ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో చూస్తుంటే మీకు మార్కెట్ ఎలా ఉంది, ఎక్కడ ఉందనే విషయం మీకు ఒకటి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, డే టైం ప్రకారంగా చూస్తే ఒక ట్రెండ్ లైన్ ఈ విధంగా ఫామ్ అవుతుంది, పాయింట్ నెంబర్ 1. అలాగే పాయింట్ నెంబర్ 2 మనం ఏమనుకున్నామండి, ఈ వాల్యూ ఏదైతే కనిపిస్తుందో 7th ఏప్రిల్ యొక్క లోని బ్రేక్ అయితేనే షార్ప్గా ఫాల్ చూస్తాము. అంతవరకు షార్ప్ ఫాల్ అయితే లేదు. బట్ ఆ గ్యాప్ అయితే కవర్ చేసిందా మార్కెట్ అంటే ఎగ్జాక్ట్గా ఆ గ్యాప్ని అయితే కవర్ చేసింది. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాను, 12th మే ఇన్సైడ్లోనే మార్కెట్ ఎక్కువ డేస్ నడిచింది అనేసి. ఏదండి, 12th మే ఇన్సైడ్ మార్కెట్ ఎక్కువ డేస్ నడిచింది అనేసి. ఇప్పుడు ఒకసారి 12th మేని మళ్ళీ అగైన్ మనం ఏం చేస్తున్నాం, ఒక బాక్స్ జోన్ అప్లై చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఆల్మోస్ట్ 12th మే యొక్క ఇన్సైడ్లోనే మూమెంట్ అయింది. జస్ట్ 1 or 3 డేస్ అనుకుంటా, జస్ట్ 3 డేస్ మాత్రమే ఎబోవ్ సస్టైన్ అయింది. ఎబోవ్ సస్టైన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఏం చేసాము, డే టైం ఫ్రేమ్లోనే క్లియర్గా ఈ గ్యాప్ అనేది కవర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మరి దీని ఎబోవ్ బ్రేక్అవుట్ సస్టైన్ అయితేనే ర్యాలీ చూస్తామని మాట్లాడుకున్నాం. ఆ వీడియో రెగ్యులర్గా చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. బట్ ఇక్కడ 8th మే యొక్క గ్యాప్ని కవర్ చేయడం జరిగింది. వెంటనే అదే వాల్యూని రెసిస్టెన్స్గా రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ ఏమైంది, కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ మీరు ఖచ్చితంగా డే టైం ఫ్రేమ్లో మార్కెట్ని చూడాల్సి వస్తుంది. ఎందుకోసము, మార్కెట్ ఏ వాల్యూని రెస్పెక్ట్ చేస్తుందో ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ అండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాం. స్టెప్ బై స్టెప్ వెళ్దామండి. నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, కొంచెం ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే చాలామంది ఇట్లా ఏంటి చాలా ఇలా జూమ్ చేసి ఇలా చూస్తుంటారు అనమాట. ఇలా చూడడం వల్ల ఏంటంటే బ్యాక్ ఏదైనా కానీ ఇక్కడ బ్యాక్ డేస్లో జరిగిపోయిన చార్ట్ కానీ ప్యాటర్న్స్ కానీ మీకు వ్యూ అవ్వకపోవడం వల్ల ఎక్కడ మార్కెట్కి మల్టిపుల్ టైము సపోర్ట్ని రెస్పెక్ట్ చేసింది. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎక్కడ మల్టిపుల్ టైము సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ రెస్పెక్ట్ చేసిందో మీకు ఈ విధంగా కనిపించదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెము దీన్ని ఇలా జూమ్ ఇన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు ఇప్పుడు ఏం చేసాం, డే టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసామా. చేసిన తర్వాత ఏదైతే ఇది కనిపిస్తుంది ఈ జోన్, మనము ఇదేది ఈ బాక్స్ జోను 12th మే ఇన్సైడ్. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇలా మీకు చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమర్థం అవుతుందంటే క్లారిటీగా ఇలా చూస్తున్నప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది చాలాసార్లు మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈ సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ యొక్క బాక్స్ జోన్ గురించి. ఇది ఈ యొక్క బాక్స్ జోన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇక్కడ ఏమైంది, మార్కెట్ మల్టిపుల్ టైం సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ ఈ యొక్క సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. మల్టిపుల్ టైం సపోర్ట్ని డౌన్ సైడ్కి బ్రేక్ అయిన వెంటనే పొరపాటున కూడా ఏమీ పుట్ పొజిషన్ చూడకండి, బేరిష్ పొజిషన్ చూడకండి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ లైన్ డే టైం ఫ్రేమ్లో చూసాం కదా, ఈ యొక్క వాల్యూ అనేది మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. దాని బిలో సస్టైన్ అయితేనే బేరిష్ పొజిషన్ చూడాల్సి ఉందని మనం ముందే డిస్కస్ చేసుకున్నాం అనమాట గడిచిపోయిన వీడియోస్లో. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఏం చేసింది, ఆ వాల్యూని రెస్పెక్ట్ చేసి అక్కడి నుంచి అబోవ్ సస్టైన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ని ఎందుకు చూస్తున్నామంటే, ప్రజెంట్ ఇప్పుడు చూడండి రేపటి యొక్క ప్రిడిక్షను
నెక్స్ట్ ఏంటని రేపు మాట్లాడుకుందాం. రేపటి యొక్క ప్రిడిక్షన్ చూస్తే ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ఎక్కడ క్లోజ్ అయిందండి? ఇక్కడ క్లోజ్ అయింది. సో 23,368 23,368 దగ్గర క్లోజ్ అయింది. మీరు బాగా గమనించినట్లయితే ఆల్మోస్ట్ మనకేమవుతుంది ఇక్కడ చూడండి. ఏదైతే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో టాప్‌లో, ఈ రెడ్ క్యాండిల్ హై అండ్ లోని మనం ఏం చేసాం మొత్తం ఒక సెల్లింగ్ జోన్‌గా ఫైండ్ ఔట్ చేస్తున్నాము. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎప్పుడంటే 3 మే నుంచి మార్కెట్ ఇప్పుడు ఏమవుతుంది 5th మే. సో 3 మే నుంచి 5th మే వరకు కూడా ఏదైతే మనం పైన రెడ్ కలర్‌లో ఒక చిన్న బాక్స్ జోన్ లాగా అప్లై చేశామో ఆ యొక్క రెసిస్టెన్స్‌ని బ్రేక్అవుట్ అవ్వడం లేదు. అంటే రేపు అవ్వచ్చు, మర్నాడు అవ్వచ్చు, ఇంకా 2 డేస్ అవ్వచ్చు. ఎప్పుడైనా కానీ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మళ్ళీ మార్కెట్‌కి ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. దీని అబోవ్ సస్టైన్ అయితేనే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్‌కి కంటిన్యూ ర్యాలీ అవుతుంది. అలా ర్యాలీ అవుతున్నప్పుడు అగైన్ మనం ఇదైనా తీసుకోవచ్చు లేదా ఈ వాల్యూ తీసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్సీ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాం. ఓకే. ఈ ట్రెండ్ లైన్ చూసారా క్రాస్‌గా ఉంది. ఇది ఎక్కడిది డే టైమ్ ఫ్రేమ్‌లో మనం అప్లై చేసినదన్నమాట. ఓకే. డే టైమ్ ఫ్రేమ్‌లో అప్లై చేసాం. బట్ 50 మినిట్స్‌లో మనకు దాన్ని రిమూవ్ చేసుకుందామండి. సో స్ట్రాంగ్ రెసిస్టెన్సీ డే టైమ్ ఫ్రేమ్‌లో ఈ వాల్యూ వస్తుంది. పైన బ్లూ కలర్‌లో అప్లై చేస్తున్నాం. అలాగే కింద కూడా బ్లూ కలర్‌లో అప్లై చేస్తున్నా. ఇదేంటి డే టైమ్ ఫ్రేమ్‌లో స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవుతున్నాయి. అలాగే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమవుతుంది? ఈ యొక్క వాల్యూ ఏదైతే కనిపిస్తుందో ప్రెజెంట్ మనకి రేపు మన్నాడు 3-4 డేస్‌లో ఈ యొక్క వాల్యూ బ్రేక్ అవుతుందా? లేదా ఈ వాల్యూకి నియర్ బై వచ్చినప్పటికి కూడా ఇదే మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. దీని అబోవ్ సస్టైన్ అయితే 23,665 దాని అబోవ్ సస్టైన్ అయితే 23,817 వరకు వెళ్తుంది. కొన్నిసార్లు ఏమవుతుంది మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుంది అండ్ ట్రాప్ చేసి వెంటనే డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది. ఇలాంటప్పుడు స్టాప్ లాస్ అనేది చాలా మైనర్గా ఇక్కడే ఉంటుందండి స్టాప్ లాస్. సో దీని బిలో స్టాప్ లాస్ అనేది ఉంటుంది. సో రేపటికి అర్థమైంది కదా, రేపటి రెసిస్టెన్స్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేసుకున్నారు క్లియర్గా. అలాగే రేపటికి సపోర్ట్ ఏదైతే బ్లూ కలర్లో కనిపిస్తుందో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండి, స్ట్రాంగ్ సపోర్ట్. ఇప్పుడు నెక్స్ట్ హారిజెంటల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ప్యాటర్న్ పరంగా ఏదైనా మనకు ప్యాటర్న్ ఫామ్ అవుతుందంటే ప్యాటర్న్ పరంగా చూసుకుంటే ఈ విధంగా ఒకటి చూసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా మీరు చూడొచ్చండి. ప్యాటర్న్ పరంగా ఈ విధంగా కూడా చూడొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ప్యాటర్న్ పరంగా ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి ఇప్పుడు నెక్స్ట్ మనము చేంజ్ అవుతాం. చూడండి డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళాము, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వస్తున్నాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఏమవుతాయి, ఇక్కడ ఏమన్నా కానీ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అవుతుందా లేదా గమనించాల్సి వస్తుంది. ప్యాటర్న్స్ ఉన్నాయి కదండి, రైట్. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి. ఇప్పుడు మార్కెట్ ఏమవుతుంది క్లియర్గా మీకు ఈ విధంగా ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. సో మార్కెట్లో క్లియర్గా ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. సో ఈ విధంగా ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. సో ఈలాగా మీరు ప్రిడిక్షన్ చేసినప్పుడే మీ ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అండ్ ప్రాఫిట్ ఎక్కడ, రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి అనేసి ప్రతిదీ మీరు క్లియర్గా మెన్షన్ చేసుకోగలుగుతారు. సో రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి క్లోజింగ్కి ఎబో సస్టైన్ అవుతూ పైకి ఇలా వెళ్తుందంటే ఒకవేళ ఇక్కడికి రీచ్ అయినప్పుడు మీ యొక్క ఎంట్రీ మీద ప్రాఫిట్ ఒక 5,000 ఉందనుకోండి. ఏంటి 5,000 ఉంది. ఇది కంటిన్యూ బ్రేక్అవుట్ అవ్వకుండా మార్కెట్ ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ ఇలా డౌన్ సైడ్కి వస్తూ ఎప్పుడైతే దాని యొక్క లోని బ్రేక్ అవుతుందో, ఇది ఈ యొక్క మల్టిపుల్ టైం రెసిస్టెన్స్ ఉంది కదండి, దీని బిలో సస్టైన్ అవుతుంటే ఏం చేస్తాము, 5,000 ఉన్న ప్రాఫిట్ 3,000 ఏంటుంది. అలాగే క్యాండిల్ని ఆల్మోస్ట్ 50% డౌన్ సైడ్కి ఫాల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఉన్న ప్రాఫిట్ని బుక్ చేసుకోవాల్సి వస్తుంది. చాలామందికి ప్రాఫిట్ వస్తుంటుంది, బట్ మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది అనుకుంటారు. ఎందుకు పైకి వెళ్తుంది అనుకుంటారంటే ఇక్కడ ఒక రెసిస్టెన్సీ ఉంది అనే విషయాన్ని వాళ్ళు గమనించరన్నమాట, తెలియకపోవడం వల్ల. ఒకవేళ మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ లేదు, మార్కెట్ కంటిన్యూ పైకి వెళ్తుంది, 5,000తో ప్రాఫిట్ ఎగ్జిట్ అయినాడు ఆ వ్యక్తి. ఆ రోజు ఏం చేస్తుందంటే మార్కెట్ ఇలా కంటిన్యూ పైకి వెళ్ళినప్పుడు అరే నేను ఉన్నింటే నాకు 15,000 ప్రాఫిట్ వచ్చేది కదా అనుకుంటాడు. ఇదంతా ఎలా మిస్ అవుతుంది ప్రాఫిట్ అనేదంటే ఖచ్చితంగా ఇక్కడ రెసిస్టెన్సీ ఉంది. ఈ రెసిస్టెన్సీని బ్రేక్అవుట్ అవుతుంటే ఏమవుతుంది, 5,000 కాస్త ప్రాఫిట్ నెక్స్ట్ 8,000 అవుతుంది. అగైన్ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయితే 10,000 ప్రాఫిట్ అవుతుంది. సో ఈ విధంగా సో అది బ్రేక్అవుట్ అవుతూని కంటిన్యూ పైకి వెళ్తుందా లేదా బ్రేక్అవుట్ అవ్వకుండా రివర్స్ అవుతుందా అని తెలుసుకున్నప్పుడు బ్రేక్అవుట్ అవ్వలేదంటే ఉన్న ప్రాఫిట్ని బుక్ చేసుకుంటాం అనమాట. సో ఈ ఒక్క కారణం చేతనే మార్కెట్లో ప్రాఫిట్ ఆర్ లాసెస్ని చూడాల్సి వస్తుంది. ఆప్షన్స్ అంటేనే హై రిస్క్ హై రివార్డ్ అండి. సబ్జెక్టు మాత్రం లేకుండా ఎప్పుడూ కూడా ఆప్షన్స్ని చేయకండి, మీ విలువైన క్యాపిటల్ని డ్యామేజ్ చేసుకోకండి.
సబ్జెక్ట్ తెలియకుండే హ్యాపీగా డెలివరీస్లో చేసుకోండి. డెలివరీస్లో కూడా ఏవంటే అవి స్టాక్స్ చేయకుండా ఖచ్చితంగా ఏం చేస్తారు, నిఫ్టీ 50లో కానీ లేదా సెన్సెక్స్ 30లో లిస్ట్ అయినటువంటి స్టాక్స్లో కానీ మీరు ట్రేడ్ చేసుకోవడము లేదా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే ఇలాంటి అప్డేట్ అయితే మనం ఇస్తూ ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా ఫ్రీగా జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ బ్యాక్ వీడియోస్లో మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ ప్రొవైడ్ చేసాము. అక్కడ వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా గ్రూప్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఛార్జెస్ అనేటివి ఉండవు. మార్కెట్ ఒక అప్డేట్స్ ఇస్తుంటాం, దాంట్లో ఎక్కడ ఏ స్టాక్కి ఇంపార్టెంట్ వాల్యూకి రీచ్ అయిందనే అప్డేట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.